శంఖపాలం దుర్గరాజం తక్షకం కాళీయాయ నమో నమః స్వాహా. శంఖపాలం దుర్గరాజం తక్షకం కాళీయాయ స్వాహా. సరే సరే ఫోటో తీ ఉండు నమో నమ నెక్స్ట్ లక్ష్మీపతి నాయుడు మురళి కాదు ఇచ్చేయండి అది తెలియదు సార్. ఓకేనా పినాడివా పినాడివా అయ్యో అవును అక్క ఓకేనా ముందరన్నా పురస్కరించుకొని 4-5 జాగాల్లో తిరిగి తర్వాత ఇక్కడ ముత్తరపల్లి మాకు చాలా ఆత్మీయులందరూ ఈ ఊర్లో బంధువులు ఎక్కువ మంది వారి కోరిక మేరకు విరూపాక్షమ్మకి ఈరోజు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటే పూజా కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆ ఊరు పెద్దలకి మరి ఈ కార్యక్రమం నిర్వహించే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మవారు మా అన్న పుట్టక ముందు నుండి ఉంది అని చెప్పినాడు, చాలా పవర్ఫుల్ అని. నేను కూడా ఇదివరకే ఒకసారి ఎలక్షన్ అప్పుడు వచ్చిపోయాను. నాకు కూడా ఈ ఊరితో అనేక రకమైన సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ఊరు ప్రజల్ని అమ్మవారు బాగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అధికారంలో ఉంచుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మీరు ఎవరు మాట్లాడుతున్నారు? ముత్తలపల్లి గ్రామం నుంచి కుక్కలపల్లి, వరిగిపల్లి, గాండ్లకొత్తూరు అంతా కలిపి 27వ వార్డు అయింది. ఆ వార్డులో ఇప్పుడు ఊరికి రోడ్డు సౌకర్యం కావాలా, కార్పొరేషన్ ఇట్లా పోతలపట్టు ఎమ్మెల్యే గారు ఇట్లా చిత్తూరు ఎమ్మెల్యే గారు ఇద్దరు సహకరించి మాకు రోడ్డు చేయాలనేసి కోరుకుంటున్నాము. మా విజ్ఞప్తి వరకు చేస్తామని చెప్పిండారు. ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుంది. 21వ డివిజన్లో
విరూపాక్షమ్మ గుడి ఉత్సవాలు నిర్వహించడం గర్వంగా ఉంది. ఈ ఉత్సవాలకి ఆహ్వానం మేరకు గెస్ట్గా ఇచ్చేసినటువంటి చిత్తూరు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాము డివిజన్ తరఫున. అదేవిధంగా మా డివిజన్లోని సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాము. రోడ్డు వేసిస్తామన్నారు, డ్రైన్లు పెట్టినారు, చాలా వరకు డెవలప్మెంట్ కూడా కొంతవరకు బోర్లు అది ఇది డ్రిల్ చేసి ఇచ్చినారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఇంకా అభివృద్ధి చేయాలని మా వార్డుని కోరుకుంటున్నాము. ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులకి, ఎమ్మెల్యే గారికి, గెస్టులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం కావాలి చెప్పురా? ఇచ్చేవాళ్ళు మాట్లాడే చెప్తారు.